ఎక్కువగా అనామలీ స్కాన్లో ఈఐఎఫ్ అని ఒక టర్మినాలజీని చూస్తున్నారా? హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నేచర్, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. దాని గురించి చెప్తాను. వాట్ ఈజ్ ఈఐఎఫ్ అంటే ఎకోజెనిక్ ఇంట్రాకార్డియాక్ ఫోకస్ అనమాట. డెవలప్మెంటల్ స్టేజెస్లో హార్ట్ అనేది డెవలప్మెంట్లో అలా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అండ్ లాస్ట్గా మన అడల్ట్లో ఉన్నట్టు 4 ఛాంబర్స్ కింద డెవలప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా కాల్షియం డిపాజిషన్ జరిగినప్పుడైతే అది హైపర్ ఎకోజెనిక్గా స్కాన్లో మనకు కనిపిస్తుంది యాజ్ అ బ్రైట్ లీజన్. దాన్ని ఒక బ్రైట్ స్పాట్ ఇన్ ద కార్డియా కింద మనం దాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఉంటే పేరెంట్స్ అందరూ కంగారు పడేది ఏంటంటే ఒకవేళ హార్ట్లో ఏమైనా హోల్ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి. సో దానికి ఏం చేయాలంటే సీరియల్ స్కాన్స్ చేస్తూ ఉంటారండి. దాంట్లో మనం స్లోగా దీన్ని ఫేడ్ అవుట్ అవ్వడం చూస్తాం మ్యాక్సిమం కేసెస్లో. ఇన్ కేస్ ఒకవేళ ఈఐఎఫ్ వేరే హార్ట్ లీజన్స్తో అంటే ఏదైనా రిగర్జిటేషన్, వాల్వులర్ లీజన్, హైపర్ట్రోఫీ ఇలాంటివి ఏమైనా అడ్జాయినింగ్గా ఉంటే దీంతో పాటు అప్పుడు మనకి ఇన్వేజివ్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తారనమాట. సో బెటర్ మీరు ఒక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు బెటర్గా స్క్రీన్ చేయగలుగుతారు. అన్ని కేసెస్లో కంగారు పడాల్సిన అవసరం లేదండి, కానీ అవసరమైన కేసెస్లో ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ కమెంట్ ఫర్ మోర్ సచ్ డౌట్స్. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.